పారణా నిపుణుడై ఆనందపాధోధియై. ఇది నేను సహస్రావధానం చేసినప్పుడు శంకరాచార్య స్వామి గురించి ఒక పద్యం చెప్పండి అని వర్ణనాంశం కింద అడిగితే అందులో ఆశువుగా చెప్పినటువంటి పద్యం ఇది. ఇది 96లో పద్యం. భగవంతుడి దేవాలు ఇంకా గుర్తుంది. అద్వైతామృత పారణా నిపుణుడై ఆనందపాధోధియై చిద్వీధి విహరత్ ప్రబోధ ఖగమై చిద్వీధి విహరత్ ప్రబోధ ఖగమై శ్రీశంకరాచార్యమై. అద్వైతామృత పారణా నిపుణుడై ఆనందపాధోధియై చిద్వీధి విహరత్ ప్రబోధ ఖగమై శ్రీశంకరాచార్యమై. విద్వద్బోధల సత్కవిత్వమున పృథ్వీగంధ సంబంధియై విద్వద్బోధల సత్కవిత్వమున పృథ్వీగంధ సంబంధియై హృద్వీధిన్ విహరింపజేసే పరమున్ హృద్వీధిన్ విహరింపజేసే పరమున్ స్వేచ్ఛావిహారక్రియన్. అద్వైతామృత పారణా నిపుణుడై అద్వైతం అనే అమృతాన్ని తాను సేవించాడు, మన చేత సేవింపజేశాడు. ఏమిటి అద్వైతం? నద్వైతం ఇది అద్వైతం, రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అదే సరైన జ్ఞానం. ఎవరు ఎన్ని రకాల జ్ఞానం అన్నా ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు. అద్వైత జ్ఞానం ఒక్కటే జ్ఞానం. అంటే ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానం అంటే ఏమిటంటే ఇంత ఉపన్యాసం ఇయ్యక్కల్లా. ఉపన్యాసం ఇస్తే గడ్డిమేట్లో సూది వెతికినట్టు అవుతుంది. ఓ సూది పడిపోయిందట, అది కూడా వీడి కర్మకాయల గడ్డిమేట్లో పడింది, ఈ జన్మకు దొరకదని. సూది ఉండేదే ఇంత, గడ్డిమేటు ఇంత, అది లోపలికి అప్పటికే వెళ్ళింది. ఇంక వీడు ఇలా కెలికిన కొద్దీ ఇంకా లోపలికి పోతుంది. పోనీ అదేమన్నా ఇలాంటి మైకు గడ్డిమేట్లో పడిపోతే కొంత దొరుకుతుంది, సూది ఎక్కడ దొరుకుతుంది? అందుకే తెలంగాణలో సామెత ఇది, గడ్డిమేట్లో సూది పడిపోయి వెతికినట్టుగా ఉంది నా పని అంట, దొరకదు. అంచేది జ్ఞానం గురించి మహోపన్యాసం ఇస్తే గడ్డిమేట్లో సూది వెతుక్కోవడమే, దొరకదు. అది ఒక్క మాటలో చెప్పొచ్చండి. ఇక్కడ ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది ఉన్నారు. జ్ఞానం అంటే ఒక్కటే మాట, అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అదే జ్ఞానం అంటే. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఇది అర్థం కావడం చాలా కష్టం, అర్థమైనా అన్వయించుకోవడం కష్టం, దాన్ని ఆచరణలో పెట్టడం ఇంకా కష్టం. అందుకే జ్ఞానం పొందడం కష్టం. మనం అంతా అజ్ఞానంలోనే ఉంటాం. జ్ఞానం పొందిన వాడికి ఏ భేదము ఉండదు. ఒక కంచి పరమాచార్య, శంకరాచార్య, రమణ మహర్షి వంటి వారు ఆ జ్ఞానహంసలుగా పరమహంసలుగా వెలసిల్లారు. వాళ్ళకి భేదం అనేది తెలియదు. పరమహంస రామకృష్ణ పరమహంసకి అయితే తెలియదు అని ఆయన శరీరం కూడా రుజువు చేసింది. మనస్సు మాటలు కాదు, శరీరం కూడా. వివేకానందుడు శిష్యుడుగా ఉన్నప్పుడు ఈయన ఏవో మాటలు చెబుతున్నాడు, ఈయన ఒకసారి పరీక్షించాల్సిందే, నిజంగా అంత ఈయనకి మట్టి బిడ్డకి బంగారానికి భేదం ఏమీ తెలియదా, నిజంగా డబ్బు అంటే ఈయనకంత వ్యతిరేకత ఉందా అని పనిగట్టుకుని ఒక నాణ్యాన్ని ఆయన పడుకునే పక్క కింద పెట్టాడు. తెలియకుండా వివేకానందుడు రామకృష్ణ పరమహంస పడుకునే పక్క కింద ఒక నాణ్యం పెట్టాడు. ఆయన మామూలుగా పడుకునే పక్కే నేల మీద, అది దాని మీద వచ్చి ఆయన పడుకున్నాడు. ఒక అరగంట దొల్లినా నిద్ర పట్ల. ఆయనకు అనుమానం వచ్చి అక్కడున్న సేవకుడిని పిలిచి, ఏమిటి దాన్ని నిద్ర పట్టట్లేదురా, ఏదో పొడుస్తూ చిక్కగా ఉందిరా, మంటెత్తుతుందిరా, ఏమిటో చూడండిరా అన్నాడు. దాని కింద చూస్తే నాణ్యం ఉంది. ఆయన శరీరం కూడా డబ్బును తిరస్కరించిందండి. అది రామకృష్ణ పరమహంస అంటే. మనస్సు తిరస్కరించడం, మాటల కోసం తిరస్కరించడం కాదు, శరీరానికి కూడా అది ఎలర్జీ. ఎలర్జీ అంటే చూడమను, ఆయనకి డబ్బు అంటే అంత ఎలర్జీ. తీసేయి, నా దగ్గర ఉండడానికి వీళ్ళది, తినడానికి ఇంత తిండి చాలు, దానికి ఇవన్నీ దేనికి? పైగా మహానుభావుడు ఒక పూట తినేవాడు, రెండో పూట పాలు తాగి పడుకోవడమే. ఆయన చిన్న పొట్ట అరిగేది కాదు పాపం. చాలు, దీనికోసం ఇవన్నీ దేనికి? వీళ్ళు ఇచ్చినవన్నీ పుచ్చుకుంటే నేను ఏమైపోతాను ఇక్కడ? అంత అద్వైతం అంటే ఏదో ఆ జ్ఞానాన్ని ఆచరణ పెట్టడం అంటే అంత కష్టం. అంచేత ఆయన శంకరాచార్య సేవించారు, మనకి సేవింపజేసే ప్రయత్నం చేశారు. దానికోసం కొన్ని ఆశలు పెట్టారు. ప్రలోభం పెడితే కానీ మనం ఏ పని చేయం కదా. మామూలుగా బట్టలు కొనమంటే ఎవడు కొండు, ఒక చీర కొంటే 2 చీరలు ఆఫర్ అంటే కొంటారు. వీడికంటే అమాయకుడు ఎవడు లేడు. 3 చీరల ఖరీదు అందులోనే వేసాడు. వాడు వెర్రివాడ వ్యాపారం చేసుకునేవాడికి తెలియదా? పోచంపల్లి అయినా మనం ఉన్న విషయం మాట్లాడుకుందాం. ఏం చేస్తాం, వ్యాపారం నడవాలి కదా. ఒక చీరకి 2 చీరలు ఫ్రీ అన్నారంటే ఆ ఖరీదు అందులో వేడా? లేకపోతే నష్టం రాదా? అసలు నష్టానికి అమ్ముతారా ఎవరైనా? ఈ చీరల విషయం పర్వాలేదమ్మా, పోచంపల్లి మార్కెట్ అంతా కలిపినా చాలా ధర్మంగా చేస్తున్నారు వారు వ్యాపారం నిజంగా. అందుకోసం కాదు, నేను ఒక్క మాట బహిరంగంగా చెబుతాను. నా ఇంటికి ఆహ్వానించడానికి ఈ 3-4 వచ్చారు.
అందులో ఒక ఆయన పూర్తిగా తెలుగులో నన్ను ఆహ్వానిస్తూ ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం పావుగంట సేపు చదువుకున్నాను నేను. ఈ మధ్యలో ఎక్కడ తెలుగు ఉత్తరం చదవలేదు నేను. పూర్తిగా తెలుగు, ఒక్క ఇంగ్లీషు మాట లేదు. పైగా గొప్ప తెలుగు. స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి, మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎక్కడ ఒత్తు ఉండవలసిన చోట లేకుండా పోవడం లేదు, లేని చోట ఉండడము లేదు. చాలా స్వచ్ఛమైన తెలుగు. ఆ ఉత్తరం చూసి నేను, మీరు ఏం చదువుకున్నారండి అని అడిగాను. ఆ వచ్చిన పెద్ద మనిషి 10వ తరగతి చదివానని చెప్పాడు. అందరూ మొత్తం 2 రాష్ట్రాల్లో 10వ తరగతితో చదువు మానేస్తే బాగుండు అనుకున్నాను. నేను 10వ తరగతి వరకు చదువుకున్నానని, తర్వాత మా కుటుంబ వృత్తి ఈ చేనేత పరిశ్రమ, ఇందులోనే ఉండిపోయానంటే ఎంత బాగా రాశారండి ఆయన. నేను ముచ్చటపడి మా ఇంట్లో హాల్లో సరస్వతీదేవి విగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. నేను సాయంత్రం సంధ్యావందనానికి ముందు ఆవిడ దగ్గర ఓ పద్యం చెప్పుకుంటే కానీ సంధ్యావందనం చెయ్యాను. ఆ విగ్రహం దగ్గర ఈ ఉత్తరాన్ని 3 రోజులు పెట్టాను నేను. 3 రోజులు. అమ్మ, తెలుగు భాష ఇంకా బతుకుందమ్మా, నీకు ఇదే సాక్ష్యం, పోచంపల్లి సాక్ష్యం అని చెప్పాను. పోచంపల్లి సాక్ష్యం అమ్మ, ఒక్క ఇంగ్లీషు పదం లేదు. రాత ముత్యాల కోవలా ఉందండి. అసలు అది గొలుసుకట్టు రాత, కానీ ముత్యాల కోవలా ఉంది రాత కూడా. అసలు ఎంత బాగుంది. ల్యాప్టాప్లు వచ్చి ఏదో టైపింగ్ చేయడం వచ్చాక రాయడం అనేది మర్చిపోయారు అసలు. అలాంటిది పోచంపల్లి. ఈ వ్యాపారంలో ఇక్కడ తేడాలు ఏమీ ఉండవు. ఇంకా ఇక్కడంతా దానమే ఎక్కువ. వచ్చిన వాళ్ళకంతా ఎంత ఇచ్చేద్దాం, మేము 2 రోజులు బట్టి వద్దు బాబు వద్దు బాబు అనడమే సరిపోయింది. ఉన్నవి చాలు, వద్దు బాబు వద్దు బాబు. లేకపోతే ప్రతి కుటుంబం నుంచి ఆవిడకో చీర, నాకో పంచి, తువ్వాలు అన్నీ పట్టుకొచ్చి ఇచ్చేలా ఉన్నారు ఇక్కడ. మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ పోచంపల్లి దుకాణం పెట్టాలి. ఎందుకు వచ్చింది? అందుకని వద్దు బాబు అనడమే సరిపోయింది మాకు ఇక్కడ. అది నిజాయితీ వ్యాపారం. ఇక్కడ అలా ఉందండి. అంతటా అలా ఉండట్లేదు. బయట జరిగే రకరకాల స్టీల్ కంపెనీలు సహా, ఎలక్ట్రానిక్ కంపెనీలు సహా ఏం వ్యాపారం చేస్తున్నాయో మీకు తెలుసు. ఫోన్లు వ్యాపారం. ఫోన్ వల్ల మనిషి చెడిపోతాడు. కానీ ₹1,00,000 ఫోను. దాంట్లో ఏదో ఇంక నీకు జీబీ ఫ్రీ. జీబీ అంటే మన బతుకుని నాశనం అయిపోతుంది అక్కడ. వాడు మొత్తం నెట్ ఫ్రీ ఇచ్చిన కొద్దీ, నెట్ ఫ్రీ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు చూడండి, బాగా నెట్ అలవాటు చేశారు. ఇప్పుడు రేట్లు పెట్టారు. అయిందిగా. తాగుడు అలవాటు చేసి 2 సీసాల ముందు దాగించి తర్వాత మొత్తం వాడి దగ్గర బిల్లు వసూలు చేస్తారు. అలాగే ఉంటుంది. తాగేవాడు ఎవడైనా సరే వాడికి డబ్బులు కట్టడం ఇబ్బంది అయితే ఏం చేస్తాడు, ఒకడికి నేర్పుతాడు. ముందు 2 రోజులు పోస్తాడు. రావయ్యా, మనం మహాదాత కర్ణ, తాగు అంటాడు. శుభ్రంగా పోస్తాడు. వాడికి బాగా వచ్చాక మరి ఏంటంటాడు, ఇక అక్కడి నుంచి ఏడాది వాడు పోయడమే, వీడు పోయడం ఉండదు. మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అనుకోండి, పేపర్లో చూశాను. అద్వైతామృత పారణా నిపుణుడై, అందుకనే ప్రలోభం పెడుతున్నాడు ఆయన. ఆనందపాధోధియై, నిజంగా అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను అనే జ్ఞానం మీకుంటే ఆనంద సాగరంలో విహరిస్తారు. మన దుఃఖాలన్నీ పోవాలంటే అదొక్కటే మార్గం. శంకరాచార్య వివేక చూడమని ప్రారంభంలోనే ఒక మాట చెబుతారు. అందరూ ఏం కోరుకుంటారో నాకు తెలుసునయ్యా, అంతసేపు సుఖమే కావాలి. మా భూత్ దుఃఖం అంటారు. సుఖం న సర్వదా భూయాత్ మా భూత్ దుఃఖం కదాచన. మీరందరూ ఎప్పుడూ సుఖాన్నే కోరుకుంటారు, అంతే కదా. గుళ్ళోకి వెళ్ళి మనం భగవంతుడా చల్లగా చూడు, వేడిగా చూడు, కాలిపోయేలా చూడు అని ఎవడో అండగా. కానీ మీకు విచిత్రం ఏంటో తెలుసా, అమెరికాలో కానీ ఐరోపా దేశాల్లో కానీ వాళ్ళు దేవుణ్ణి ఏం కోరుతారంటే గివ్ అస్ వామ్ లైఫ్. వారు వేడి జీవితాన్ని, వెచ్చడి జీవితాన్ని ఎందుకు కోరుతారండి? ఆ సన్నాసులకు బతుకంతా సెలే, వాళ్ళకి వేసవకాలం తక్కువ. అందుకని వాళ్ళు వామ్ అంటే వాళ్ళ దృష్టిలో వెచ్చగా, వామ్ వెల్కమ్ అంటారు ఇంగ్లీషులో. అందుకే మీరు వేడి స్వాగతం అని బట్టండి. ఏంటి వేడి స్వాగతం, ఏంటి పకోడీలు వేస్తున్నావా అంటారు ఎవరైనా. చల్లగా ఉండాలంటారు, ఎందుకంటే మన దేశంలో వేడి ఎక్కువ. వాతావరణాన్ని బట్టి మాటలు ఉంటాయండి. భాష, లాంగ్వేజ్ డిపెండ్స్ అపాన్ ది కల్చర్. భాష ఎప్పుడు సంస్కృతి మీద ఆధారపడుతుంది. మనకి వేడి గిట్టదు, ఎందుకంటే వేళ్ళు చచ్చిపోతున్నాం ఇక్కడ. అందుకని అమ్మ గడుపు చల్లగా, అత్త గడుపు చల్లగా అంటాం మనం. అత్త గడుపు కాలిపోగా, అమ్మ గడుపు వేడైపోగా అనం మనం. అమెరికా వాడైతే అదే అంటాడు, వేడైపోగా. వాడు చచ్చిపోతున్నాడు చలితో, ఏం చేయమంటాం? వాడికి వేడిగా ఉండడం ఇష్టం, మనకి చల్లగా ఉండడం ఇష్టం. మంచిది. ఎప్పుడు మీరు సుఖాలే కోరుకుంటారు నాకు తెలుసును. శంకరాచార్య చెబుతున్నారు ఒక మాట, సుఖం న సర్వదా భూయాత్ మా భూత్ దుఃఖం కదాచన తే జ్ఞానాదేవ సాధ్యతః. ఇది మీకు ఆ రకమే, ఆ కోరికే కదా మీకు ఉండేది. సుఖం న సర్వదా భూయాత్ మా భూత్ దుఃఖం కదాచన. సర్వము ఇది, అందరూ వాంఛించేది ఇదే కదా. తే జ్ఞానాదేవ సిద్ధ్యతః. అది పొందాలి. ఎప్పుడూ నీకు సుఖమే